ఉగ్రదాడి ఘటనతో రగిలిపోతున్న భారత్ పాకిస్తాన్ అన్ని విధాలుగా అష్టదిగ్బంధం చేసి దాన్ని వెన్నువిరిచే ప్రయత్నాలు చేస్తుంది. నేడో రేపో సైనిక చర్య కూడా చేపట్టే అవకాశం ఉంది. అటు పాకిస్తాన్ నాయకులు అధికారులు కూడా దాడి తప్పిందని భయంతోనే ఉన్నారు. ఈ క్రమంలో అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు భారత్ చేపట్టబోయే సైనిక చర్యను సమర్థించారు. తన దేశ సార్వభౌమత్వం ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునే హక్కు న్యూఢిల్లీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. తన సార్వభౌమత్వం ప్రజలను ఉగ్రదాడుల ప్రమాదం నుంచి రక్షించుకునేందుకు ప్రతీకారం తీర్చుకోవడం, వాటిని నిర్మూలించడానికి ప్రయత్నించడం అనేది భారత్కు పూర్తి హక్కు అని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దాడికి పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఆయన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పాక్ దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తూ భారత్ రక్షణ రంగ వెబ్సైట్లపై సైబర్ దాడికి ప్రయత్నిస్తోంది. బోల్టన్ మాట్లాడుతూ భారత్కు స్వీయ రక్షణ హక్కు ఉంది. సైనిక ప్రతిచర్యకు ముందు అన్ని రకాల దౌత్య మార్గాలను పూర్తిగా వినియోగించాలి అని సూచించారు. ప్రపంచానికి భారత్ ఒక ఉదాహరణగా నిలవాలని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్టు రికార్డు ఉండాలని చెప్పారు. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఫిబ్రవరి పుల్వామా ఉగ్రదాడి సమయంలోనే గొప్ప సహనాన్ని ప్రదర్శించారని గుర్తు చేశారు. పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసింది. ఈ ఘటనతో బాలాకోట్లోని జైషే శిబిరాలపై భారత యువసేన దాడి చేసింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా సైనిక చర్య జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది చాలా క్లిష్టమైన సమస్య. కానీ ఇప్పుడు మనం అంటే అమెరికా, ఇతర దేశాలు ఇరు దేశాలకు హితవు పలికే అవకాశం ఉంది. కానీ ఈ సమస్య పునరావృతం కాకుండా చూసే మార్గాన్ని మనం అన్వేషిద్దాం అని ఆయన సూచించారు. ఇందుకు ఆయన 2 మార్గాలను వెల్లడించారు. పాకిస్తాన్ పై పెరుగుతున్న చైనా ప్రభావం గురించి భారత్ తీవ్రంగా ఆలోచించాలి. ఇరు దేశాలు భారత్, పాక్ పరస్పరం కూర్చొని మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చర్చించుకోవాలని బోల్టన్ సూచించారు. ఇదే సమయంలో చైనాను సంప్రదించి ఉగ్రవాద సమూహాలను పాక్ నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేయాలి. ఈ 2 మార్గాలు విఫలమైన తర్వాతనే పాకిస్తాన్ పై అన్ని దౌత్యపరమైన చర్యలు తీసుకున్నామని ప్రపంచానికి తెలియజేసి సైనిక చర్యపై ముందుకెళ్లాలని ఆయన తెలిపారు. అంతేకాదు సైనిక చర్య ఉగ్ర సంస్థలే లక్ష్యంగా ఉండాలన్న ఆయన తద్వారా పాకిస్తాన్ కు మళ్లీ చర్చలు ప్రారంభించుకునే అవకాశం ఇచ్చినట్లు ఇది వివరణ కూడా ఇచ్చారు. పొరుగు దేశాలతో విభేదాలు ఉండొచ్చు, కానీ దాన్ని వ్యక్తపరించేందుకు ఉగ్రవాదాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ సరైన మార్గం కాదని బోల్టన్ ఉద్ఘాటించారు.